కూటమి ప్రభుత్వం మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు తర్వాత పంచాయతీరాజు మినిస్టరు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజుకే రెవెన్యూ పొలాలు అమ్మినప్పుడు రెవెన్యూ వచ్చినప్పుడు పంచాయతీకే ఏ పంచాయతీలకు ఆ పంచాయతీలో ఆ నిధులు దానికే కేటాయించాలి, డెవలప్ అవుతుంది అని చంద్రబాబుతో అంటే దానికి స్పందించాడు. ఒకరికొకరు కూటమి ప్రభుత్వం అండర్స్టాండింగ్ అయిపోయింది, బాగుంది. అట్లా అయితేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. తర్వాత శ్రీశైలం ఎమ్మెల్యే ఫారెస్టులను కొట్టి బంధించినందుకు దాన్ని కూడా చర్చ జరిగితే పవన్ కళ్యాణ్ అడిగితే దాన్ని ఎమ్మడేట్లో ఆయన చర్చ జరిగి విచారణ చేసి ఎమ్మడే కేసు కట్టమని చెప్పాడు. దానికి చంద్రబాబు స్పందించాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి అప్పుడైతేనే కూటమి ప్రభుత్వం ముందుకు కదలగలుగుతుంది. ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేకపోతే కూటమి ప్రభుత్వం వీళ్ళ పొత్తు గొడవలు అని లేకుండా ఒకరికొకరు కార్యకర్త కానీ వైఎస్ఆర్ జనసేన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ టీడీపీ కార్యకర్తలు కానీ అరుచుకోకుండా ఏదైనా గొడవలు చేసినా ఎమ్మడేట్లో తప్పు చేయకూడదు. ప్రభుత్వంలో వాళ్ళ మీద కూడా ఏదైనా కేసులు